సింగరేణి కాలరీస్కు కొత్త సీఎండీ నియామకమయ్యారు. ఇంతకాలం ఈ బాధ్యతల్లో ఉన్న శ్రీధర్ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్న ఎన్ బలరాం నాయక్ సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలకు అప్పగించారు. కోల్ ఇండియాలో కీలక బాధ్యతలకు ఎంపికైనప్పటికీ శ్రీధర్ మాత్రం సింగరేణికే పరిమితమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సుదీర్ఘకాలంగా పనిచేసిన శ్రీధర్ బాధ్యతల గడువును పెంచుకుంటూ పోయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి కాలరీస్కు కొత్త సీఎండీగా నియామకమయ్యారు. ఇంతకాలం ఈ బాధ్యతల్లో ఉన్న శ్రీధర్ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్న ఎన్ బలరాం నాయక్ సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. కోల్ ఇండియాలో కీలక బాధ్యతలు ఎంపికైనప్పటికీ శ్రీధర్ మాత్రం సింగరేణికే పరిమితమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సుదీర్ఘకాలంగా పనిచేసిన శ్రీధర్ బాధ్యతల గడువును పెంచుకుంటూ పోయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్, చెప్పండి, సింగరేణికి కొత్త సీఎండీగా బలరాం నాయక్ అయితే ఎంపికయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, గత దశాబ్ద కాలంగా సింగరేణి సీఎండీగా ఉన్న శ్రీధర్ పదవి కాలం గతంలోనే ముగిసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఉన్న శ్రీధర్ ను కొనసాగించినట్టుగానే గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా శ్రీధర్ పదవీ కాలము ముగడం అనేది దాదాపు ఇప్పటికే 2-3 టర్ములు అయిపోయినప్పుడు కూడా అదే కొనసాగుతున్నాడు. పదవీ కాలం మొత్తం కూడా ఒక విధమైన కాంట్రవర్సీ ఉందని చెప్పొచ్చు. కార్మికులు గతంలో ఫిర్యాదు చేసినప్పుడు కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువైన తర్వాత మాత్రం ప్రక్షాళన దిశగా వెళ్తున్న క్రమంలోనే ఈ బదిలీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈయన ప్లేస్ లో శ్రీధర్ ప్లేస్ లో ప్రస్తుతం సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉన్న బలరాం కు సీఎండీగా అదనపు బాధ్యతలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పడం అనేది కూడా ఒక సంచలన నిర్ణయం చెప్పొచ్చు. దశాబ్ద కాలంగా సింగరేణిలో కార్మికులకు సంబంధించిన అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన ఏదైతే కార్మికులకు సంబంధించిన అంశాలు నిర్ణయాలను ఈసారి ఈ ప్రక్షాళన దిశగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన బలరాం నాయక్ సంబంధించి అన్ని పరిష్కారం అయితే కూడా కార్మికులు భావిస్తున్న సందర్భము. మొత్తంగా చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు అత్యధికంగా సింగరేణికి సీఎంగా ఉన్న పీరియడ్ లో ఎవరైతే శ్రీధర్ కంటిన్యూ అయ్యారో అదంతా ఒక కాంట్రవర్సీగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు ఈయన తాజా నియామకము బలరాం ఇటు కార్మికులకు అటు ప్రభుత్వానికి సంబంధించి సమన్వయకర్తగా ఉంటారనే ఒక భావన కూడా కార్మికులు కలుగుతున్న పరిస్థితుల్లో ఈ బదిలీ మాత్రం ఒక సంచలనం అని చెప్పొచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ.